బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. హస్తినా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు పలువురు కేంద్ర మంత్రులతోనూ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ప్రధానంగా రైల్వే, ఎరువులు, రసాయనాలు, జలవనరుల శాఖ మంత్రులను కలవబోతున్నారు. ఇటీవల కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేంద్ర మంత్రులతో భేటీ అయి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, నీళ్ల ప్రాజెక్టుల పురోగతిపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. బిజీగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో గడుపుతూ ఉన్నారు. హస్తిన పర్యటనలో భాగంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో కూడా సమావేశమైనట్టు తెలుస్తుంది. అందుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి శివ? రైట్ ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు సాయంత్రం 7 గంటలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఆయనతో భేటీ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఈ రోజు ఏదైతే మున్సిపల్ ఎన్నికలు జరిగాయి దానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. దానితో పాటు గతంలో పెండింగ్ లో ఉన్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి కానీ, మరోవైపు కొన్ని కార్పొరేషన్లకు సంబంధించిన నామినేటెడ్ పోస్టులు, మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కూడా ఖాళీగా ఉన్న నేపథ్యం, మహిళా అధ్యక్ష పదవి ఖాళీగా ఉన్న నేపథ్యంలో దానిపై సంబంధించి కూడా ప్రధానంగా చర్చించినట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు రేపు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. దానిలో ప్రధానంగా తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల సమస్య, యూరియా కొరత ఏదైతుందో దానికి సంబంధించిన ప్రధాన అంశంగా కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ అవుతారు. మరోవైపు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలకు సంబంధించి సీఎం చంద్రబాబు నిన్ననే నేటు కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో భేటీ అయ్యారు. దానిలో భాగంగా ఇప్పుడు తెలంగాణలో ఎదుర్కొంటున్న నీటి సమస్యలకు సంబంధించి కానీ, గతంలో బనకచెర్ల పోలవరం ప్రాజెక్టు సంబంధించి దాని రూట్ మార్చి మళ్ళా బనకచెర్ల పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం చేపడుతున్న నేపథ్యంలో